నిన్నటి వరకు త్రిషాని పొగిడిన వాళ్ళే ఇప్పుడెందుకు తిడుతున్నారు? సూర్య కరుప్పు హిట్కి త్రిషానే కారణం ఎలా అవుతుంది? త్రిష లేకపోతే కరుప్పుకి 340 కోట్లు వచ్చేవి కావా? అనుకోకుండా వచ్చిన క్రేజ్తో త్రిష కళ్ళు నెత్తికెక్కాయా? త్రిషపై వస్తున్న నెగిటివిటీకి రీజన్ ఏంటి? హావ్ ఎ లుక్. విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక త్రిష నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందంటూ అరవ మీడియా గగ్గోలు పెడుతోంది. తమిళనాడు సీఎం తాలూకా ముద్రపడ్డంతో ఆటోమేటిక్గా త్రిష రేంజ్ పెరిగిపోయింది. ఎంత రేంజ్ పెరిగినా 5 కోట్ల మీద ఉండే త్రిష రెమ్యునరేషన్ 15 కోట్లకు పెరగడం ఏంటంటూ దర్శక నిర్మాతలు షాక్కి గురవుతున్నారు. త్రిష విజయ్ మధ్య ఉన్న బంధాన్ని ముందుగా రాజకీయ ప్రత్యర్థి బయటపెట్టాడు. ఆ తర్వాత ఇంటి నుంచే సెగ మొదలైంది. నటితో వివాహేతర సంబంధం ఉందని విజయ్ భార్య సంగీత ఆరోపిస్తూ విడాకులకు అప్లై చేసింది. ఈ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఇవాల్టిది కాదని 22 ఏళ్లుగా దాచిపెట్టారంటూ పెద్ద చర్చే మొదలైంది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టుకెక్కడంతో త్రిషతో ఉన్న అనుబంధాన్ని ఓపెన్ చేసేశాడు విజయ్. ఓ పెళ్లికి విజయ్, త్రిష కలిసి భార్యాభర్తల్లా ఒకే కారులో వెళ్లారు. ఈ ఇద్దరి మధ్య కథ నడుస్తుందని సినీ సర్కిల్స్లో చాలా మందికి కొన్నాళ్లుగా తెలిసినా ఇలా ఇద్దరూ కలిసి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత అజిత్ తల్లి చనిపోతే ఇద్దరు జంటగా వెళ్లి పలకరించడంతో వీళ్ల అనుబంధంపై మరోసారి చర్చ సాగింది. తమిళనాడు ఎన్నికల రిజల్ట్ ప్రకటించిన రోజు విజయ్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగానే త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం, విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ముందు వరుసలో కూర్చోవడంతో విజయ్ మనసులో త్రిష స్థానం ఏంటో అందరికీ అర్థమైంది. ఘన విజయం సాధించిన విజయ్ కంటే త్రిష గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. వీరాభిమానులైతే త్రిషను మరో అమ్మను చేసేశారు. కరుప్పులో త్రిషాది లెందీ రోల్ కాకపోయినా ఈమె వల్లనే సినిమా హిట్ అయిందంటూ ప్రచారం చేశారు ఫ్యాన్స్. విజయ్ గెలవటం, సీఎం కావటం, కరుప్పు సూపర్ హిట్, ఇలా వరుస సక్సెస్లను త్రిష తలకెక్కించుకుందా? అందుకే రెమ్యునరేషన్ పెంచేసిందా? వాచ్ ది స్టోరీ. హిట్ పడితే 1-2 కోట్లు పెంచేయడం కామనే. సూర్యతో జతకట్టిన కరుప్పు బాక్సాఫీస్ వద్ద 340 కోట్ల గ్రాస్ దాటేసింది. చాలా కాలం తర్వాత సూర్యకు సక్సెస్ దక్కించింది. ఇందులో త్రిష నటించినా గుర్తుండిపోయే రోల్ మాత్రం కాదు. అయినా రెమ్యునరేషన్ ట్రిపుల్ చేసిందట. కరుప్పు హిట్ తర్వాత ఓ బడా నిర్మాత పెద్ద హీరోయిన్ గా త్రిషను సంప్రదిస్తే 15 కోట్లు డిమాండ్ చేసిందట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్లు త్రిష మారిపోయింది. 4-5 కోట్లు తీసుకున్న ఈ చెన్నై బ్యూటీ 15 కోట్లు ఛార్జ్ చేయడం తంబేలకు అర్థం కావడం లేదు. సౌత్లో సూపర్ క్రేజ్ ఉన్న నయనతార రెమ్యునరేషన్ 8-10 కోట్ల మధ్య నడుస్తోంది. ఒక హిట్ పడగానే నయన కంటే తానే గొప్ప ఆర్టిస్ట్, అందగత్తె అన్న ఫీలింగ్లోకొచ్చేసి రెమ్యునరేషన్ పెంచేసిందంటూ తంబిలు కామెంట్స్ చేస్తున్నారు. అధికారం, క్రేజ్ మాత్రమే శాశ్వతమన్న భ్రమలో త్రిష ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంత సీఎం తాలూకా అయినా ఈ మెడిసిపాటు తగదంటూ తమిళ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా మొదలు కాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ కర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ 1/2 సినిమాలు పోటీ పడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తోంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి 3-4 సినిమాలే ఉంటాయి. 2027 సంక్రాంతికి కర్చీఫ్ వేసేసి చేతులెత్తేసిన సినిమాలేంటి? హావ్ ఎ లుక్. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న చిత్రాల విడుదలకు చోటు ఉంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకో సినిమా థియేటర్స్లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్న ఒక్కోసారి పరిస్థితులు సహకరించవు. 2027 సంక్రాంతికి 4 సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగార్జున తప్పుకున్నట్టు తెలుస్తోంది. 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన నా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సీక్వెల్ బంగారాజు కూడా ఇదే పండక్కి 2022లో వచ్చి హిట్ అయ్యింది. థర్డ్ పార్ట్ 2027 జనవరి 15న రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ప్రకటించారు. సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు తీసిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో థర్డ్ పార్ట్ కూడా రూపొందుతోంది. సోగ్గాడే చిన్ని నాయన థర్డ్ పార్ట్ 2027 సంక్రాంతికి రావడం కష్టమే. సినిమా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. నాగ్ ప్రస్తుతం నటిస్తున్న 100వ సినిమా పూర్తి కాలేదు. దసరాకు వస్తోందని నాగ్ చెప్పినా ఈ రిలీజ్ పై కూడా నమ్మకం లేదు. షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబర్లో లేదంటే 2027 సంక్రాంతికి రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో నాగ్ ఉన్నాడని తెలిసిందే. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యనే పొలాచిలో స్టార్ట్ అయి ఫస్ట్ స్కెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నారు అని తెలిసింది. ఇంతకీ చిరంజీవికి ఉన్న ఆ సంక్రాంతి సెంటిమెంట్ ఏంటి చూద్దామా? సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ప్రతి సినిమా హిట్ అయ్యింది. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద హిట్స్ తో సంక్రాంతి అంటే చిరంజీవికి ఓ నమ్మకంగా మారింది. బాబీ దర్శకత్వంలో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య హిట్ కావడంతో మరోసారి ఇదే డైరెక్టర్ తో వర్క్ చేస్తున్న సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలి అనుకుంటున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున 4 పెద్ద హీరోలు ఒకేసారి
2027 సంక్రాంతికి రావడం సాధ్యమేనా? సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే వస్తారనిపిస్తుంది. కానీ రియాలిటీ బట్టి చూస్తే ఇద్దరు మాత్రం గ్యారెంటీ. వాళ్ళెవరో ఇయర్ ఎండింగ్ లో తెలుస్తుంది. ఇక బాలకృష్ణ, గోపీచంద్ని కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో మరోసారి ఇదే పండక్కి వద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే డిసెంబర్కు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎవరు వచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికే వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. F2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ హిట్స్ తో వచ్చిన సంక్రాంతి డైరెక్టర్ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏమాత్రం లేదు. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాడు. పవన్ కళ్యాణ్, సురేంద్రరెడ్డి సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూసినా అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. 2027 సంక్రాంతి రేసులో 2 చిన్న చిత్రాల పేర్లు వినిపిస్తున్నాయి. తేజ్ సజ్జా నటిస్తున్న జాంబిరెడ్డి సీక్వెల్ ను ఈ పండక్కే తీసుకొస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11న థియేటర్స్ లోకి వస్తోంది. మరో మూవీ రౌడీ జనార్దనను సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నాడని తెలిసింది. అఖిల్ కి లెనిన్ మూవీ శాపంగా మారిందా? అదేంటో ఈ సినిమాకి మొదటి నుంచి అన్ని కష్టాలే. శ్రీలీల ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. శ్రీలీలపై తీసిన సీన్స్ అన్ని రీషూట్ చేశారు. ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా. ఈ నెల 26న రావాల్సిన లెనిన్ ఎందుకు రావటం లేదు? లెనిన్ కు సినిమా కష్టాలు తప్పడం లేదు. విఎఫ్ఎక్స్ మూవీని నిర్మిస్తున్నట్టు ఏడాది నుంచి తీస్తూనే ఉన్నారు. షూటింగ్ పూర్తి కావడానికే చాలా కాలం పట్టింది. షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసినా థియేటర్స్ గడప తొక్కడం లేదు. సాంగ్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చినా ఇలా రిలీజ్ వాయిదాలు లెనిన్ పై ఆసక్తిని చంపేస్తున్నాయి. ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ద వాయిదా పడింది. ఎప్పటికప్పుడు ఆటంకాల నడుమ జూన్ 26న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ నెలలో వస్తుంది అనుకుంటే మరోసారి వాయిదా తప్పలేదు. సినిమాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. షూటింగ్ బ్యాలెన్స్ లేదు. మరి ఎందుకు మరోసారి వాయిదా పడుతుందో తెలియడం లేదు. 4-5 రోజుల రీషూట్ చేయాలని టీం డిసైడ్ అయిందని, దీంతో మరో విడుదల తేదీ చూసుకోవాల్సి వచ్చిందట. అఖిల్ కనిపించి 3 ఏళ్లైంది. లాస్ట్ మూవీ ఏజెంట్ 2023 ఏప్రిల్లో రిలీజ్ అయింది. దాదాపు 2 ఏళ్ల పాటు స్టోరీ సెలక్షన్ తోనే గడిపేశాడు. ఎట్టకేలకు సినిమా మొదలైంది అనుకుంటే ఏడాది నుంచి సెట్స్ పైనే ఉంది. హీరోయిన్ మారడం, రీషూట్స్, ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదాలతో లెనిన్ సతమతమవుతున్నాడు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రౌడీ జనార్దన్, రణబాలితో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇష్క్, మనం వంటి హిట్స్ తీసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మడాక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనున్నట్టుగా తెలిసింది. యాక్టింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నవంబర్లో OG2 షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఆలోగా బౌండెడ్ స్క్రిప్ట్ ను సుజిత్ రెడీ చేస్తాడట. 100 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. కానీ ఒక నిజం దాచి పెళ్లి చేసిన కాన్సెప్ట్ తో ఓ సుకుమారి రూపొందింది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన టీజర్ ను రిలీజ్ చేశారు. వడ్డే నవీన్ రీ ఎంట్రీ మూవీ త్రిమూర్తులు 19న థియేటర్స్ లోకి వస్తోంది. కానిస్టేబుల్ గా నటిస్తున్న నవీన్ తో రాశి సింగ్ జత కట్టింది. సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. సత్యదేవ్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న సినిమా రావ్ బహదూర్ టీజర్ ను రిలీజ్ చేశారు. దీపా థామస్ హీరోయిన్. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో సత్యదేవ్ మాట్లాడుతూ త్రిబుల్ లా రావ్ బహదూర్ ను కూడా గొప్పగా చెప్పుకుంటారు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. సో చూసారు కదా, ఇది వాళ్ళ బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.